నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్ర. నేను మీ ఫజల్. కేంద్ర బడ్జెట్ దూసుకు వస్తుంది. అయితే ఈ కేంద్ర బడ్జెట్ లో ఏపీ వాటా ఎలా ఉండబోతుంది? ఈసారైనా ఈ బడ్జెట్ లో మంచిగా గిట్టుబాటు అవుతుందా లేదా అని మనం చర్చించుకోవడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్ బషీర్ అహ్మద్ త్వరలో కలవబోతున్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకున్నట్లయితే గత బడ్జెట్లతో పోల్చుకుంటే ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి లాభం వస్తున్నారు సార్? ఆంధ్రప్రదేశ్ గురించి పెద్ద బడ్జెట్ లో పట్టించుకోరు, ఎందుకంటే ఎన్నికలు లేవు కదా. కాబట్టి ఈసారి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ 4 రాష్ట్రాలని బడ్జెట్ ఉంటుంది. కాబట్టి మనకు నిన్న పద్మ అవార్డులు కానీ తెలిసిపోయింది. కేరళకు మొత్తం దేశానికంతా 5 పద్మవిభూషణలు ఇస్తే ఒక కేరళకే 3 ఇచ్చారు. దేశానికంతా 5 పద్మవిభూషణలు అయితే ఒక కేరళకే 3 ఇచ్చారు. కాబట్టి రేపు బడ్జెట్ కూడా కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది. అంతో ఇంతో ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకించి ఏమీ ఉండదు. ఎన్నికలు లేవు కాబట్టి ఆ కోణమే ఆలోచించరు. తర్వాత మూడవది, ఏమి ఇక్కడ కేటాయించినా బీజేపీకి ఓట్లు వచ్చేది లేదు. టీడీపీ మిగతా 3 పార్టీలు బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కాబట్టి ఎట్లా వచ్చేసాయి బీజేపీ. కాబట్టి ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఇచ్చినందువలన వాళ్లకు మేలు వస్తుందనే అభిప్రాయం లేదు. కాబట్టి బహుశా ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం పట్టించుకోరు. రొటీన్ గా వచ్చేటి ఏమన్నా ఉంటే కొన్ని వస్తాయి అంతే తప్ప స్పెసిఫిక్ గా కొత్తవి వచ్చేది లేదు. రావాల్సిన చట్ట ప్రకారంగా ఇచ్చేది కూడా ఏముండదు అని నా అభిప్రాయం. లక్ష్మణ్ రెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే బడ్జెట్ ఈసారి ఉంది కాబట్టి భారీ ఎత్తునే చంద్రబాబు అంటేనే ఫండ్స్ తీసుకొస్తారు, ఉద్యోగాలు ఇస్తారు అన్న ప్రచారం ఉంది కదా. అంటే అది ఒకనాడు చంద్రబాబు నాయుడుకి అలాంటి అభిప్రాయం ఉండేది. చంద్రబాబు నాయుడు అన్న కూడా ప్రజలకు అలాంటి అభిప్రాయం ఉండేది. ముఖ్యంగా వాజ్పేయి, అద్వానీ వాళ్ళ పాలనప్పుడు చంద్రబాబు చక్రం తిప్పాడని, చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొస్తాడని, పెట్టుబడులు తీసుకొస్తాడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని, ఆయన మొత్తం ఆ భారతదేశంలో హైవేస్ అన్ని ఆయనే తీసుకొచ్చాడని ఇట్లా రకరకాలుగా భ్రమల్ని కల్పించారు. కొంత వాస్తవం కూడా ఉంది. కానీ ఈనాడు చూస్తే కేంద్రం ఒక్క తప్పు కూడా ఈ తప్పు అని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడికి కనపడలేదు. 53 రోజులు జైల్లో ఉండిన తర్వాత ఇక ఆయనకి నిరంతరం ఆ జైల్లో ఉన్న విధానం, ఆనాడు బీజేపీ యొక్క పాత్ర, మోడీ, అమిత్ షా చుట్టూ లోకేష్ వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగిన ప్రదర్శన చేసిన పరిస్థితి ఇవన్నీ గమనించిన తర్వాత ఇక మనం ఇక్కడ ఉంది వాజ్పేయి, అద్వానీ కాదు, ఇక్కడ ఉంది మోడీ, అమిత్ షాలు, వాళ్ళు కనుసరణగా వింటే బాగుంటుందనే అభిప్రాయంతో పూర్తిగా కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్టు 45.75 మీటర్ల ఎత్తుకి అంటే 150 అడుగుల ఎత్తులో కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ని 135 అడుగులకు తగ్గించినా కూడా ఏం మాట్లాడలేదు, వ్యతిరేకించడం. పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ ని 12,000 తానన్నా కూడా అది ఆయనకి ఏం తప్పుగా కనపడలేదు. అట్నే అమరావతి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చులన్నీ కూడా పోలవరం మీద మాట్లాడదాం సార్. మన తులసిరెడ్డి గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం సార్. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయితే కేంద్రం ఎందుకు భరించడం లేదంటారు? ఇప్పుడు పోలవరానికి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎంత స్పష్టంగా ఉందంటే సెక్షన్ 90, దీంట్లో సెక్షన్ 90 సబ్సెక్షన్ 4, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ obtain all requisite clearances including environmental, forest and rehabilitation and resettlement norms. తర్వాత it is hereby declared that it is expedient in the public interest that the union should take under its control the regulation and development of the Polavaram irrigation projects for the purpose of irrigation. దీని ప్రకారంగా చాలా ఎక్స్పీడియన్స్ గా చేపట్టాలా. అంటే ఇదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే 2014లో ఒక 2 నెలల్లో 3 నెలలు అయిపోయింది. 2016-17కే ఇది జాతీయ ప్రాజెక్టుగా మొత్తం అయిపోయింది. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీని కింద కొత్త ఆయకట్టు 7,50,000 ఎకరాలు, స్థిరీకరణ 11 లక్షల ఎకరాలు, తర్వాత హైడ్రో ఎలక్ట్రిసిటీ 950 మెగావాట్లు, తర్వాత అనుసంధానము, జల రవాణా,
కాబట్టి ఇది బహుళార్థ సాధక డ్రింకింగ్ వాటరు ఇది పూర్తి కావాలంటే ఇందులో లక్ష్మణ్ అన్నట్లు 150 అడుగుల ఎత్తులో ఉండాలి. ఈవెన్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చిందే 150 అడుగుల ఎత్తులో. 150 అడుగుల ఎత్తులో ఉంటే తప్ప రైట్ మెయిన్ కుడి కాలువకు ఎడం కాలువకు గ్రావిటీ ద్వారా నీళ్లు రావు. గ్రావిటీ రాబోయినప్పుడు దానికి అది బహుళార్థ సాధక ప్రాజెక్టే కాదు. కాబట్టి 130 అడుగులు ఎత్తు కడితే కట్టినా ఒకటే, కట్టకున్నా ఒకటే. అది 150 అడుగులు ఎత్తు కడితేనే అది రాష్ట్రానికి వచ్చేసి ఒక జీవనాడి. 130 అడుగులు కడితే అది జీవోత్సవమే. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వము 130 అడుగులు. కారణం వచ్చేసి పైకి పోయి తల్లికల్లా ఈ యొక్క R&R ప్యాకేజీ ఎక్కువ వేయాల్సి వస్తుంది, దాదాపు 30-40 వేల కోట్లు. దాన్ని తప్పించుకున్న దానికోసము 130 అడుగులకే phase 1 చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు అదేదో పెద్ద జాతికి అంకితం చేసినా ఒకటే, చేయకున్న ఒకటే. 130 అడుగులతో అది జీవనాడి కాదు, జీవోత్సవం. కాబట్టి అది బహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు, అది ఒక చిన్న బ్యారేజీ. అది గ్రావిటీ ప్రాజెక్టు కాదు, అది లిఫ్ట్ ప్రాజెక్టు. అది చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే పోలవరానికి సంబంధించి. కానీ సార్ రాష్ట్రమా కాంట్రాక్టర్లా ఈ ప్రాజెక్ట్ ఇంత జాగ్రత్తగా? కాంట్రాక్ట్ కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క మోసగారితనము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం. కేంద్రంలో నిధులు ఇవ్వాల్సింది బీజేపీ, అది వాళ్ళు చేపట్టాలి. అది వాళ్ళు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి బీజేపీ యొక్క మోసగారితనం, డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు తెప్పించుకునే చేతగానితనం. ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, గతంలో జగన్ కావచ్చు, ముందు చంద్రబాబు కావచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రాంతీయ పార్టీల, కేంద్రంలో బీజేపీ మోడీ యొక్క మోసగారితనము, లెక్కలేనితనము, ఈ రెండు కారణంతో పోలవరం ప్రాజెక్టు అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా నిలిచిపోబోతోంది. అది గ్రావిటీ ప్రాజెక్ట్, అదొక బ్యారేజ్ కింద అయిపోతా ఉంది. అది వచ్చినా ఒకటి, రాకున్నా ఒకటి ఆ ప్రాజెక్ట్. అంటే ఈ బడ్జెట్ లో ఏమన్నా విధిలించే అవకాశం ఉంది అనుకుంటారా లక్ష్మణ్ రెడ్డి గారు? క్వశ్చనే లేదు. పోలవరం ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి వదిలేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ సాధించిండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు కేంద్రంతో సంప్రదింపులు చేసి మేమే కట్టిస్తాము, మాకు వదిలేయండి, మాకు నిధులు మీరు ఇవ్వండి అని ఆనాడున్న కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నారు. కేవలం కమిషన్లకి కకృతిపడే ఆ బాధ్యత తీసుకున్న పరిస్థితి. ఎప్పుడైతే కమిషన్ ఆ బాధ్యత తీసుకున్నాడో అప్పటి నుంచి పోలవరానికి కావాల్సిన కేంద్రం నుంచి ఎక్కువ రాబట్టడానికి ప్రయత్నం చేయకపోగా అనేక సమస్యలతో అది ఉంది. ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నారు, తన ఆచరణలో అది చాలా ఆలస్యం అవుతా ఉంది. ఇప్పటికీ ఆ 135 అడుగుల ఎత్తులో పూర్తి చేయడానికి ఇంకొక సంవత్సరం పెట్టే అవకాశం ఉంది. పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ ఎత్తులో బ్యారేజీ ప్రాజెక్ట్ వచ్చినా ఒకటే ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లుకి గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం లేదు. మరలా ఒక పట్టిసీమ ప్రాజెక్ట్ లాగా లిఫ్ట్ ఇరిగేషన్ కి అది పరిమితం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ బడ్జెట్ లో పోలవరం అంటే గత బడ్జెట్లను మనం పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి ఆయా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎక్కడ మనం గెలిచే అవకాశం ఉంది, ఎక్కడ ఎక్కువ నిధులు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేది గీటురాయిగా చూస్తున్నారు తప్పితే ఏ ప్రాంతం వెనకబడి ఉంది, ఏ రాష్ట్రం వెనకబడి ఉంది, ఎక్కడ కేంద్రం ఇవ్వాలి అనే శాస్త్రీయత లేదు. మన ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో కర్పూర్ అవార్డు ఇస్తే ఉపయోగం ఉంటుంది అనడానికి ముందుకొచ్చారు. 2024లో భారతరత్న అవార్డు ఇచ్చారు. అట్లా ఒక అవార్డులే కాకుండా నిధులు కూడా, కేటాయింపులు కూడా ఆ గెలుపు ఆధారంగానే చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పైన బీజేపీకి పెద్ద ఏమీ ఇక్కడ మేమే గెలుస్తాము, మేము అధికారంలోకి వస్తామనే పరిస్థితి లేదు. ఎలా తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీపడి బీజేపీకి అనుకూలంగా ఉంటుంది, ఏ ఒక్క విషయంలో కూడా బీజేపీ చేసే తప్పులను కానీ పార్లమెంట్లో కానీ ప్రశ్నించే పరిస్థితి. అందువలన ఇక్కడ ఎక్కువ నిధులు ఇచ్చిన ఉపయోగం లేదనే ఉద్దేశంతో గతంలో మన తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా 4 రాష్ట్రాల మీదనే కేంద్రీకరణ ఉంటుందనేది నేను భావిస్తున్నాను. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర సహాయం డబ్బుల రూపంలో ఏమైనా ఉంటుందా, లేకపోతే పార్లమెంట్ లో ఏదైనా పెట్టేసి వదిలేసుకుంటారా అఫీషియల్ గా ఇది రాజధాని అని ఒక మాట చెప్పేసి? ఇప్పుడు రాజధానికి సంబంధించి 2 అంశాలు, ఒకటి గ్రాంటు, 2 చట్టబద్ధత. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 గ్రాంట్ గురించి ఏం చెప్తుందంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council,
అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంత క్లారిటీగా రాజధానిలో రాజ్భవన్ కు, రాష్ట్ర సచివాలయానికి, అసెంబ్లీకి, కౌన్సిల్ భవనానికి, హైకోర్టుకు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి. ఇది కానీ ఈ 11 సంవత్సరాల్లో ఇచ్చింది కేవలము 1500 కోట్ల రూపాయలు, పిల్లికి భిక్షం వేసినట్లు. మిగతాదంతా అప్పు తెచ్చుకోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 63,500 కోట్ల రూపాయలకు కొంత అప్పు తెచ్చుకున్నది, కొంత ఇండెంట్ పెట్టింది. కాబట్టి చట్టం చెప్తున్నది ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఒకటి. కేంద్రము ఇవ్వలేదు, రాష్ట్రం అప్పులు, ఈ అమరావతి కోసం అప్పులు తెస్తా ఉంది, రాష్ట్రాన్ని మొత్తము రుణాంధ్రప్రదేశ్ గా చేసింది. అది ఒక అంశం. రెండవది చట్టబద్ధత అనేది బహుశా ఈసారి సమావేశాల్లో రాజధాని అమరావతిని ఒక చట్టబద్ధత కోసము ప్రయత్నం చేస్తా ఉన్నట్టుంది. అది అయిపోవచ్చు. అది యాక్చువల్ గా ఏ రాష్ట్ర రాజధానికి కూడా ఇది ఫలానా రాజధాని అని చెప్పి చట్టం ద్వారా రాలేదు. జనరల్ గా ప్రకటిస్తున్నారు, వస్తున్నారు, అంతే. పెద్ద పని చేసి నోటిఫికేషన్ ద్వారా నాకు తెలిసి చట్టం లేవు. కాకపోతే ఏమంటే విభజన చట్టంలో సెక్షన్ 5 లో హైదరాబాద్ ను తెలంగాణ రాజధానిగా ఉంటుంది, 15 రోజులు రెండింటికి హైదరాబాద్ ఉంటుంది, మిగతా ఆంధ్రప్రదేశ్ కు వేరేది ఉంటుందని చెప్పినారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఓ చట్టబద్ధత ఒకటి వస్తే బాగుంటుందని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. కాబట్టి ఆ కోణంలో బహుశా ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని చెప్పేసి బహుశా బిల్లు రావచ్చు, అది ఒకటి రావచ్చు. అంత వచ్చినంత మాత్రాన ఏదో అది ఇంకా శాశ్వతంగా ఆచంద్ర తారార్కము ఉంటుందని లేదు. మళ్ళా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మళ్ళా చట్టాన్ని మార్చొచ్చు. రాజ్యాంగ సవరణ చేసినప్పుడు చట్టాలు సవరణ చేసేది ఉంది. కానీ అది కేంద్రమే చేయాలి, అయితే రాష్ట్రం చేస్తానికి కాదు. ఒకసారి ఇచ్చిన తర్వాత ఒకసారి అనుకోవడం చట్టబద్ధత అనేది ఈసారి రావచ్చు, కానీ నిధులు వచ్చేసి పైసా ఇచ్చే క్వశ్చన్ ఉండదు. లక్ష్మణ్ రెడ్డి గారు, నిధులు కూడా వస్తాయా లేకపోతే ఊరికే ఆ చట్టబద్ధత టైం పాస్ చేసి ఏదో? ఈ అమరావతి చట్టబద్ధత అనేది కూడా ఏ సంవత్సరం నుంచి ఉండాలి? 2014 నుంచి ఉండాలనా, 2024 నుంచి ఉండాలనా, లేక ఆ రాజధాని అనేది 29 ఉండాలనా, లేక ఈరోజు మాస్టర్ ప్లాన్లో చెప్తున్నట్టుగా 709 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండాలనా అనేది ఆ స్పష్టత కూడా ఇంకా తెలియటంలా. రాజధాని అంటే ఏంటి అర్థం? రాజధాని అంటే శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, రాజ్భవను, ఇలాంటి ముఖ్యమైన భవనాలు, వాటి యొక్క పరిసరాలతో రాజధాని ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు యొక్క రాజధాని అంటే నవనగరం, లేక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషను, 2000 స్పోర్ట్స్ సిటీ, ఇట్లా రకరకాలుగా, అంటే మొత్తం భూమిని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములన్నింటినీ తీసుకొని ఇప్పుడేమో 54,000 ఎకరాలు, ఇప్పుడేమో సుమారు 1,00,000 ఎకరాలు అంటున్నారు. నిన్న మొన్నటి వచ్చిన వార్త ఏమో 1,50,000 ఎకరాలు. అంటే విపరీతమైన భూమిని తీసుకోవటం, 99 పైసలకి రూపాయికి భూముల్ని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి, లేక ఇతర బడా వ్యక్తులకి అప్పచెప్పటం, తద్వారా మళ్ళీ తిరిగి కమిషన్లు పొందటం, లబ్ధి పొందటం, ఇది ఒకనాడు తప్పితే నిజంగా ప్రపంచంలో ఎక్కడన్నా ఏ ఒక్క దేశంలో అయినా రాజధాని అనేది ప్రభుత్వమే భూములన్నింటినీ తీసేసుకొని ఆ భూములు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పంపకాలు చేస్తూ కొనసాగుతున్న రాజధాని ఎక్కడా లేదు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు 1 కోటి జనాభా పెరిగిన తర్వాత ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ 180 కిలోమీటర్ల దూరంగా ఉన్న పరిస్థితి, 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పరిస్థితి. కానీ ఈరోజు కేవలం 2 లక్షల లోపు జనాభా ఉన్న అమరావతి రాజధానిలో ఈరోజు 190 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్ గా కట్టాలని 8,500 ఎకరాల భూమి, రైతుల భూమి, పండే భూమిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎక్కడో 2047కో, 2060కో, 2070 దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి కైవసం చేస్తూ తన చేతిలో ఉన్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం అమరావతిని పరిధి ఎంతవరకు ఉంచుతారు, అసలు రాజధానికి ఏ మేరకు భూములు ఉండాలి, ఇలాంటి విషయాలు కూడా స్పష్టం చేయకపోతే ఇది ఒక ఆర్థిక క్రీడలాగా డబ్బులు సంపాదించుకోవడానికి ఒక వేదిక మార్చే అవకాశం. తులసిరెడ్డి గారు, ఈ విభజన హామీల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్ని అమలు అయ్యాయి అనుకోవచ్చు? ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది. కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు కాంపెన్సేట్ చేసడానికి కోసం ఆ రోజు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రధానంగా 3 వరాలు ఇచ్చింది నవ్యాంధ్రకు. మొదటి వరము రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు. రెండవది విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ,
లేదా ఒరిస్సాలో కేబీకే, కోరాపుట్, బోలంగిర్, కలహండి ఆ టైపు ప్యాకేజ్ కానీ ఇవ్వడం అనేది రెండవది. మూడవది 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఇది ప్రధానంగా ఓవరాల్ చూసుకుంటే 3 వరాలు. దీంట్లో 11.5 సంవత్సరాలైంది. మొదటి వరము ప్రత్యేక హోదా, ఇంతవరకు 100కి 0 మార్కు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. వెంకయ్యనాయుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. తర్వాత తిరుపతిలో వెంకన్న సాక్షిగా, తిరుమల కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ చెప్పారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పారు. కాబట్టి మొదటి వరానికి 100కి 0 మార్కు. రెండవది వస్తున్న ప్యాకేజ్. రెండవది మొదటిది హోదా, ప్రత్యేక హోదా. రెండవది ప్రత్యేక ప్యాకేజీ కింద సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. ఇది కింద 24,350 కోట్లకు 2010 ప్రభుత్వం పంపించింది. కానీ ఇంత వచ్చింది 1050. అడిగిందే తక్కువ 24,350 కోట్లు. అంతకుముందు ఈ జిల్లాలకు BRGF ఉన్నది, బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ అని కేంద్రం ఇచ్చేది. ఆ స్కీము తీసేశారు. ఇది ఇచ్చారంటే అడిగింది 24,350 కోట్లు అయితే ఇచ్చింది 1050 కోట్లే. అంటే 100కి 4 మార్కు. రెండవ వరం. ఇక మూడవ దాని కింద 5 లక్షల ప్రయోజనాల కింద ఒకటి క్రమంలో స్టీల్ ప్లాంట్. రెండవది వచ్చేసి దుగరాజపట్నం ఓడరేవు, దాన్ని ఊసేయలేదు. మూడవది ఈ రాజధానికి నిధులు ఇచ్చింది వచ్చేసి పిల్లికి బిచ్చం వేసినట్లు 1,500 కోట్ల రూపాయలు. నెక్స్ట్ పోలవరం, అది నత్తనడక సాగుతా ఉంది. ఐదవది విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, అవి ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. తర్వాత విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అట్నే ఉంది. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అది లేదు. తర్వాత 13 కేంద్రీయ సంస్థలు నత్తనడక సాగుతా ఉన్నాయి. కాబట్టి మొత్తము దాని ఓవరాల్ గా 5 లక్షల కోట్ల రూపాయలకు గాను 40,000 కోట్ల రూపాయలు ఈ 11 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఒకదానికేమో 100కి 0, రెండవదేమో 100కి 4, మూడవదేమో 5 లక్షలకు గాను 4 ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు వచ్చేసి ఒక 100కి 10-12%. ఇది ఓవరాల్ గా 8 అంతే. ఓవరాల్ గా వచ్చేసి ఈ 11 సంవత్సరాల్లో కేంద్రము మహోన్నతమైన వచ్చేసి సంవత్సరానికి 50 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టే ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది అని చెప్పేసి ఆయన చెప్పే వికసిత భారత్ అని, అచ్చే భారత్ అని ఈ మాటలు చెప్పే ఆయన ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇచ్చినేటి కూడా వచ్చేసి ఒకదానికేమో 0, ఒకదానికేమో 4% బిచ్చం వేసినట్లు. రాష్ట్రపతి ప్రసంగం అన్న అవకాశం ఉందనుకోవచ్చా? ఏమన్నా ఈసారి ఏపీకి మంచిగానే రావచ్చు విభజన హామీల్లో భాగంగా? అసలు ఏపీ గురించి ప్రస్తావన ఉండదు. చూడండి, ఏపీ గురించి వాళ్ళు ఇన్సిగ్నిఫికెంట్. వాళ్ళ దృష్టిలో ఏపీ ముందుగానే వచ్చేసి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ బీజేపీగా ఉన్నంత వరకు కబేల రజనీకాంత్ సినిమా కబాలి ఇట్లా అని చెప్పి ఆ టైపు కబాలీలుగా ఉన్నంత వరకు రాష్ట్రానికి ఏమి రావు. దానికి తోడు ఎన్నికలు లేవు సమీప భవిష్యత్తులో. కాబట్టి ఆంధ్ర గురించి ప్రస్తావనే ఉండదు. లక్ష్మణ్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ అండి? అంటే ఈ బడ్జెట్ లో అన్న విభజన హామీల్లో భాగంగా కొంతన్న కేంద్రం విధిలించే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం మీద అభిమానం లేదు, ఈ రాష్ట్ర పాలకుల మీద భయం లేదు. మూడోది కూడా ఇంకా 3 ఏళ్ల దాకా ఎన్నికల ప్రస్తావన కూడా. వీటన్నిటి బదులు కేంద్ర ప్రజల్ని భ్రమంలో పెడతా ఉంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం, త్వరలో 3వ ఆర్థిక వస్తాం అని చెప్తూ ఆచరణలో ఏంటంటే ప్రపంచంలో మనం 140వ దేశంగా ఉన్నాం. జీవన ప్రమాణ స్థాయిలో 140వ స్థానంలో ఉన్నాం. దాదాపు పైకేమో అందరికి చెప్తున్న విషయం ఏమో 4వ స్థానంలో ఉన్నామని. అంటే 5-6 కోట్ల జనాభా ఉన్న ఇంగ్లాండ్ మనం 147 అంతా. దాంతో పోల్చుకొని ఇంగ్లాండ్ ఉన్నాము కాబట్టి 4వ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం. 5 కోట్ల మంది యొక్క సంపద, వాళ్ళందరూ సృష్టించిన సంపద 147 సంపాదించి సమానంగా ఉన్నాం. ఎంత వెనకబడి ఉన్నాం. రెండో వైపున దావోస్ లో 400 మంది పారిశ్రామికవేత్తలు సమావేశమై ఒక లెటర్ ఇచ్చారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఇండియాలో మరింత పెరుగుతూ ఉన్నాయి. అందుకని సంపద మీద పన్ను వేయటం కానీ, వారసత్వ హక్కు మీద పన్ను వేయటం కానీ, ఇలాంటి పన్నుల ద్వారా ఈ అసమానతలను తగ్గించవచ్చు,
మా పైన పన్ను వేయండి అని చెప్పని 400 మంది పెద్ద పారిశ్రామికవేత్తలు పిలిపించారు. ఆ 400 మందిలో ఒక్కరు కూడా భారతీయుడు లేడు, అదానీ లేడు, అంబానీ లేడు. పన్నులు వేయకపోగా భారతదేశంలో ఉన్న సహజ సంపదని, అవి బొగ్గు గనులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, సీ పోర్ట్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అదానీ అంబానీలకు అందిస్తూ సంపద కేంద్రీకరణకి దోహదపడుతూ ఉన్నారు. ఇంత పని చేస్తూ కూడా అసమానత తగ్గించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా అసమానత మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో మాత్రం ఈ మెజారిటీ వాదాన్ని, హిందూ మత ఉన్మాదాన్ని, వీటిని రచ్చగొడుతూ వాటింటూ ఎన్నికల ముందు పాకిస్తాన్తో యుద్ధమో లేక ఏదైనా కాన్పులో ఇట్లాంటి ముందుకు తీసుకొస్తూ ప్రజల మనోభావాలని బీజేపీ అయితేనే ఈ దేశాన్ని రక్షిస్తుంది అనేటువంటి భావన మత్తులో చూస్తున్నారు తప్పితే ఈ ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యులు ఉన్న దేశం భారతదేశం, అత్యధిక పేదలు ఉన్న దేశం భారతదేశం, అత్యధిక అసమానతలు ఉన్న దేశం భారతదేశం. కానీ ఆ వైపు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు, ఆ ప్రయత్నాలు చేయటం లేదు, దానికి కావాల్సిన నిధులు కేటాయించటం లేదు. కానీ ప్రజలు మాత్రం ఆ మతం యొక్క మత్తులో పెంచుతా ఉన్నారు. ఈ సమాజానికి విరోధులు ఎవరు? ఈ సమాజానికి విరోధులు పేదరికం, నిరక్షరాస్యత. కానీ ఈ సమాజానికి విరోధులు ముస్లింలను, క్రిస్టియన్లను, కమ్యూనిస్టులను, లేక అర్బన్ నక్సలైట్స్ అను పేర్లు పెట్టి ప్రజలు జరుగుతూ ఉంది. ఓకే సార్, తులసిరెడ్డి గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏమన్నా డెవలప్మెంట్ ఉండొచ్చా? కాపాడుకునే అవకాశం ఈ బడ్జెట్ లో ఏమన్నా పెద్ద బడ్జెట్ ఏమన్నా ఇచ్చి ఆ బొగ్గు వాళ్ళు కేటాయించడం? ఆ అవకాశమే ఉండదు. అది ఖచ్చితంగా ప్రైవేట్ పరం అయిపోతుంది. ఎందుకంటే మనకు సూచనలు బాగా తెలుస్తున్నాయి. ఇది ఒకవైపు ఏమో ఈ యొక్క ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ దాని ఒక ప్రచారం సాగుతా ఉంది. ఇప్పటికే 1590 మంది రెగ్యులర్ ఉద్యోగులకు వేరస్ ద్వారా ఇంటికి పంపించారు. 1590 మందిని. తర్వాత 5500 మందిని కాంట్రాక్ట్ వాళ్ళని వచ్చేసి తొలగించేశారు. 5500 ఇవ్వడం లేదు, ఆలస్యంగా ఇస్తున్నారు. తర్వాత ఉత్పత్తి మాత్రమే ఇస్తామని మెలికిపెట్టినారు. చంద్రబాబు నాయుడే ఉత్పత్తికి తగిన వేతనాలు, తర్వాత వచ్చేసి దానికి సొంత గనులు కేటాయించకుండా పక్కన ప్రైవేట్ మెటల్ ప్లాంట్ దీనికి మాత్రం అడగలేదు. తర్వాత ఇటీవల కొన్ని ముఖ్యమైనటువంటి విభాగం వచ్చేసేసి ప్రైవేట్ పరం చేస్తూ టెండర్స్ కూడా పిలిచి ఇచ్చడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ అది ప్రైవేట్ అయిపోయింది. ఊరికే వచ్చేసి అది రేపు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ నష్టం లేకుండా దానికోసము మన ఇటీవల కొంత గవర్నమెంట్ ఇచ్చింది తప్పని చేసి అది దాన్ని నిలబెట్టే దానికోసం కాదు. అది మేము ఇచ్చినా గానీ అది నష్టాల్లో ఉంది అని చెప్పేదానికి రేపు ప్రైవేట్ వాళ్ళకు మళ్ళా వాళ్ళకి ఏ ఆదానికో అమ్మానికో పోతుంది. కాబట్టి వాళ్లకు మేలు చేసే దానికోసము ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పని చేసి ఇది గవర్నమెంట్ సెక్టర్ లో నడిచేదానికి కోసం కాదు. ఆల్రెడీ వచ్చేసి డిసైడెడ్ అయిపోయినట్టు. విశాఖ వచ్చేసి ప్రైవేట్ పరం అయిపోయినట్టే. ఏం కాపాడుకోలేమా? లక్ష్మణ్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారు, మొత్తం మాట్లాడతారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి ముందే గంగవరం పోర్టు మొత్తం పోర్టుని ఆదానికి ఒప్పచెప్పారు. ఈరోజు గంగవరం పోర్టు అంతా ఆదాని చేతిలోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ అని పైకి గూగుల్ డేటా సెంటర్ అని పేరు చెప్తున్నా అది ఆదాని నిర్వహిస్తున్న ఆదాని సెంటర్ గా మారిపోయింది. దానికోసం రూపాయలు రాయితీలు ప్రకటిస్తూ ఆగమేఘాల మీద పని జరుగుతూ ఉంది. ఈ విశాఖ స్టీల్ కూడా ఈ స్టీల్ మీద ప్రేమ కాదు. 26,000 ఎకరాలు ఉంది. 26,000 ఎకరాల భూమి విశాఖ నడిబొడ్డున ఉంది, మధ్యలో ఉంది. విపరీతమైన రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగి ఉంది. కాబట్టి దీన్ని పిచ్చి కుక్క అని చెప్పని దాన్ని 4 దెబ్బలు కొట్టి దాన్ని చంపేసి ఈ 26,000 ఎకరాలని ఆదానికి అంబానికి అప్పచెబితే తద్వారా రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి రెండు వస్తాయనేటువంటి ప్రయత్నం. స్టీలు దెబ్బతింటుంది. అక్కడ సొంత గనులు ఇవ్వలేదు, ఇస్తే ముందుకెళ్తామని కార్మికులు చెప్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న మెటల్తో మరొక స్టీల్ ఫ్యాక్టరీ కోసం చేయటం, దానికి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వటం, దానికి కావాల్సిన భూములు కేటాయించటం, దానికి కావాల్సిన ఇతర వనరులు, ఇతర ఇన్ఫ్రా కేటాయించటం, ఇది వస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తున్న అన్ని చూస్తే కేవలం పారిశ్రామికవేత్తలకే జరుగుతాయి. గతంలో సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అని విశ్వేశ్వరరెడ్డి గారు అనే పేరుతో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యుత్ కుంభకోణాలన్నీ వారే చేశారు. ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో కూడా
అదే విశ్వేశ్వరరెడ్డి, అదే సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ ఆ కుంభకోణం కొనసాగిస్తా ఉన్నారు. గతంలో మెగా కృష్ణారెడ్డి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ వారి చేతికి ఇచ్చిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మరి వాళ్ళనే అని ఈ రకంగా ప్రజలకేమో చెప్పే మాటలు వేరుగా ఉంటాయి, ఆచరణలేమో తీసుకునేది రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి మాత్రమే చూస్తూ ఉన్న పరిస్థితిని గమనిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అందరం ఇస్తాం, 99 పైసలకే మొత్తం భూమి అంతా ఇస్తాం అంటే ఆ మాట్లాడే మాట తీరు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా తన ఇంట్లో డబ్బు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తున్న పరిస్థితి. ఇప్పటికే విశాఖపట్నంలో సుమారు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు విడుదల చేసే భూముల్ని దారాదత్తం చేసిన పెద్ద పెద్ద 10 పైసలకి రూపాయికి. మరొక 55 ఎకరాల భూమి గీతం యూనివర్సిటీకి దారాదత్తం చేయడానికి మీద సిబిఐ లాంటి సంస్థ చేత విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే ఈ కూడా కొద్ది కుటుంబాల చేతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. సార్, తులసిరెడ్డి గారు, రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయి అంటే కేంద్రం నుంచి సహాయం అందడం లేదని అనుకోవచ్చా? రెండు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం నుండి తెచ్చుకోవాల్సిన రావాల్సింది రాలేదు. తర్వాత రెండవది వచ్చేసి విపరీతమైన అప్పులు. ఈ యొక్క 18 నెలల్లోనే డైరెక్ట్ అప్పు, ఇండైరెక్ట్ అప్పు, ఈవెన్ రాజధాని తెచ్చిన 2,66,000 కోట్లు కేవలం 18 నెలల్లో డైరెక్ట్ అప్పు, ఇండైరెక్ట్ అప్పు కలిసి 2,66,000 కోట్ల రూపాయలు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీలం సంజీవ్ రెడ్డి కానుంటి ఇప్పటి వరకు తీసుకున్న ఆల్ టైమ్ రికార్డు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ కాలంలో ఇంత స్వల్ప పరిధిలో తీసుకున్నా గానీ ఆల్ టైమ్ రికార్డ్ అన్నమాట ఇది. కాబట్టి అప్పుల విషయంలో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇది ఓ దిక్కు వచ్చేసి సంపద సృష్టిస్తా అంటున్నాడు, ఇది సంపద ఆవిరైపోతా ఉంది. తర్వాత డబుల్ ఇంజన్ అని చెప్పేసి ఆ కేంద్రంలో వాళ్ళు వీళ్ళు డబుల్ ఇంజన్ అంటారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే డబుల్ ఇంజన్ ఇది ట్రబుల్ ఇంజన్ గా, డొక్కు ఇంజన్ గా, డబ్బా ఇంజన్ గా తయారైపోయింది. ఇక్కడ డబుల్ ఇంజన్ అన్నప్పుడు కేంద్రం నుండి నిధులు ఎక్కువ రావాలి కదా, గ్రాంట్ రూపంలో, పన్ను రూపంలో అది ఫార్ములా ప్రకారం వస్తుంది. కానీ గ్రాంట్ రూపంలో అనుకూలమైన రాష్ట్రాలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 2023-24లో అంటే జగన్ ప్రభుత్వం చివరి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి గ్రాంట్ రూపంలో వచ్చింది 34,698 కోట్లు 2023-24లో. 2024-25లో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన ఈ దఫాలో మొదటి సంవత్సరంలో కేంద్రం నుండి వచ్చింది ఎంత? 20,130. అంటే ఒక్క సంవత్సరంలోనే గ్రాంట్ కేంద్రం నుండి రావాల్సింది 14,563 కోట్లు తగ్గింది. మరి దీని ఏమనాలా? డబుల్ ఇంజన్ అనాలనా, ట్రబుల్ ఇంజన్ అనాలనా, డొక్కు ఇంజన్ అనాలనా, డబ్బా ఇంజన్ అనాలనా? కాబట్టి మనకు రావాల్సినవి రావడం లేదు. ఏది విభజన చట్టం ప్రకారంగా ప్రత్యేక హోదా కానీ అవి రావడం లేదు. తర్వాత వచ్చేసి గ్రాంట్ రూపంలో రావాల్సింది మిగతా ఆఖరికి ఆ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని కూడా ఇద్దరు రాష్ట్రాన్ని తెప్పించలేకపోతున్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 ప్రకారంగా విభజన జరిగిన 60 రోజుల లోపల గోదావరి రివర్ మేనేజ్మెంట్ విధానంలో ఉండాలి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రావాలి. 11 సంవత్సరం అయింది, ఇవన్నీ ఉంది హైదరాబాద్ లోనే. ఇక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, పోలవరం ఉండేది రాజమండ్రి దగ్గర, దానికి ఆఫీస్ ఉండేది హైదరాబాద్ లో. సిగ్గు అనేది ఉంది ప్రభుత్వానికి వచ్చేసి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీసు ప్రాజెక్ట్, దాని ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. కాబట్టి ఫైనాన్స్ తో సంబంధం లేని విషయాలు సాధించుకోలేకపోతున్నారు. ఇంకా 9th షెడ్యూల్, 10th షెడ్యూల్, ఇది ఈ యొక్క కొన్ని సంస్థలు వచ్చేసి 9th షెడ్యూల్ కింద, 10th షెడ్యూల్ కింద ఇప్పటికీ అన్ని హైదరాబాద్ లో, తెలంగాణలో ఉన్నాయి. దాంట్లో 10% కూడా దాదాపు వచ్చేసి దాని కిందనే 1,00,000 కోట్ల రూపాయలు రావాల్సింది ఆంధ్రప్రదేశ్ కు. ఇది విభజన జరిగిన సంవత్సరం లోపల 2 రాష్ట్రాలు షెడ్యూల్ చేసుకోవాలా. వీళ్ళు షెడ్యూల్ చేసుకోలేకపోతే కేంద్రం జోక్యం చేసుకుని షెడ్యూల్ చేయాలా. 11 ఏళ్ళు అయింది, వీళ్ళు చేసుకోలే, వాళ్ళు చేయలే, ఇవన్నీ అక్కడనే ఉన్నాయి. కాబట్టి టోటల్ గా అన్ఫిట్. పైకి వచ్చేసి అది ఏదో ఆయన పెద్ద లెజెండరీ లీడరు, పెద్ద విజను, ఇంత అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి వచ్చేసి అది రివర్స్ లో పేరు వస్తుంది. అదే బాధ. మనం ఏ కంపారిజన్ చూసినా గానీ మార్కులోనికి 20 మార్కులోనికి కంపేర్ చేసినట్టు ఉంది అన్నట్టుంది. కానీ నీలం సంజీవ్ రెడ్డి కంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు చూస్తే వాళ్ళందరూ డిస్టింక్షన్ వాళ్ళు అందరూ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షనే. నీలం సంజీవ్ రెడ్డి వరకు ఎవరు పోల్చినా, వాళ్ళతో పోలిస్తే జగన్ కు పక్కలు, వాళ్ళతో పోల్చుకోకుండా అందరూ వచ్చేసి జగన్ తో పోల్చుకొని, అందుకే ఎప్పుడు కంపేరింగ్ చేసుకుంటారు. అది కర్మ, మన కర్మ వచ్చేసి
మొత్తం విశ్లేషణ కూడా 10 మార్కులకి 20 మార్కులకి మధ్య కంపారిజన్ జరిగి ఇది జరిగిపోతుంది. డిస్టింక్షన్ వచ్చే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేవు. కాబట్టి ఇది కొంతవరకు వైరుధ్యం అనమాట ఆంధ్రప్రదేశ్ లో. సార్ మీరు చెప్పండి, చంద్రబాబు అంటేనే చక్రం తిప్పుతారంటారు కదా, ఈ బడ్జెట్ వరకు ఏం, లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఇంకా దయనీయంగా మారడమేనా? లక్ష్మణ్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఉంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మరొక రకంగా ఉంటాడు. ఎన్ని వింటాడు, ప్రతిదీ చేస్తానంటాడు, నేను మారిపోయానంటాడు, కానీ గెలిచిన తర్వాత మాత్రం ఎలా ఉన్నాడో అలాగే ఉంటుంది ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఈ 18 నెలల్లో మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు చేసిన పనులు గమనిస్తే వ్యవసాయ రంగానికి 0 రోజులు ఉన్నాయి. కిలో 2 రూపాయలు 3 రూపాయలకి మామిడి పండ్లు అమ్మిన రోజులు ఉన్నాయి. ఏ పంటకి గిట్టుబాటు ధర రాలేదు. ధరల స్థిరీకరణ నిధి లేదు. ఒక్క ఇల్లు కూడా నీరు పరిస్థితి లేదు. వాడికి ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు పేదవాడు, రైతు, సామాన్య ప్రజలు వాళ్ళ ఉపయోగం గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి ఎంతకాడికి దావోస్ వెళ్దామా, సింగపూర్ వెళ్దామా, లేక స్విట్జర్లాండ్ వెళ్దామా, ఎక్కడికి వెళ్దామనే ఆలోచనలు, అక్కడున్న పెద్ద పెద్ద కంపెనీలతో లాలూచి పట్టడం, తద్వారా ఏదైనా బెనిఫిట్ పొందాలని ఆలోచన తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఎలా ముందుకు పోవాలి, కౌలుదారు రైతులు ఎలా ముందుకు పోవాలి, వాళ్ళ ఆత్మహత్యలు ఎలా ఆపాలి, వాళ్ళకి మంచి ధర ఎలా వచ్చేట్టు చూడాలి, ఈ ప్రయత్నం లేకపోగా ఒక్క ఎలక్ట్రిసిటీ ఈ 18 నెలల్లో ₹1,00,00,000 అదనపు భారం వినియోగదారుల మీద వేశారు రకరకాల పేర్లతో. ఇలా మనం చూసుకుంటూ వస్తే అన్ని ప్రజల మీద భారాలు, పెద్దలకేమో రాయితీలు. ఆ రాయితీలు కూడా మామూలుగా రాయితీలు కాదు. ఈ లూలు సూపర్ మార్కెట్ కి కేవలం ఒక ట్రేడింగ్ కంపెనీకి విజయవాడ 1000 కోట్లు విలువ చేసే విజయవాడ పాత బస్, విశాఖపట్నంలో 13 ఎకరాలు, అది కూడా దాదాపు 1000 కోట్ల పైగా విలువ చేసే బీచ్ పక్కన ఉన్న భూమి ఒక లూలు కంపెనీకి ఇవ్వడం జరిగింది. చిన్న ఉద్యోగాలు వస్తాయి, 10,000 15,000 సాలరీలు, చిన్న లేబర్ 10,000 20,000 మాక్సిమం అంతే. అవును, అంటే ఆ లూలు కంపెనీ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుందో అంతకన్నా మించిన ఉద్యోగాలు పోతాయి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న. అట్నే ఉర్సా అనే ఒక కంపెనీకి 3-4 ఏళ్ల క్రితం పెట్టిన కంపెనీకి, కనీస 1000 కంపెనీకి వాళ్ళకి ఒక 3-4 వేల కోట్లు విలువ చేసే భూమిని ఇచ్చేయడం జరిగింది. ఇలా అంటే పైకేమో టీసీఎస్కి ఇచ్చాము, టాటా కంపెనీకి ఇచ్చాము, 1-2 చూపి, కిందేమో చాలా కంపెనీలకి అతి తక్కువ ధరకి లేదా అసలు మినిమం రేటుకి ఇచ్చేస్తున్న పరిస్థితి. ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే ఆ క్యాబినెట్ మీటింగ్ లో ఏదో ఒక ప్రైవేట్ కంపెనీకి భూములు దారాదత్తం చేయడం అనే ఎజెండా. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లో కూడా మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ప్రపంచంలో నాకు తెలిసి ఏ దేశంలో కానీ ప్రపంచ కొనసాగుతున్న మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే సంఘటన లేదు. చంద్రబాబు నాయుడు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు 10 మెడికల్ కాలేజీ. ఈరోజు కాలేజీ పీపీపీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఇస్తున్నాయి. కూటమిలో ఉన్న 3 పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. అయినా కూడా నిస్సిగ్గుగా అటువైపే పయనిస్తా ఉన్నాడు. ప్రజలు దీనిగా మారే అవకాశం ఉంది. తులసిరెడ్డి గారు, చివరిగా ఇది మెడికల్ కాలేజీల ఇష్యూ చంద్రబాబుకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందా ఈ ఇయర్ లో? డెఫినెట్ గా వచ్చేసి ఇది కూటమి, ఇది ఉరితాడైతుంది. కూటమి ప్రభుత్వానికి ఉరితాడైతుంది. లక్ష్మణ్ గారు చెప్పినట్లు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రభుత్వ కాలేజీలు ఆల్రెడీ దాని శాంక్షనే ప్రైవేట్ కాలేజ్ అని. తర్వాత వచ్చేసి వివిధ నిర్మాణ దశలు ఉన్నాయి. కొన్ని పూర్తి అయిపోయి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులిందల మెడికల్ కాలేజీకి 50 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు 2024-25కే వాళ్ళు వచ్చి చూసి కేటాయించారు. అలాంటిది మాకు వద్దని రాశారు. కాబట్టి ఇంతకంటే ఇది విద్యార్థుల కోణంలో ఆలోచిస్తే ఇది వచ్చేసి వాళ్ళకు మెడికల్, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయడం. రెండవది రోగుల విషయం చూసుకుంటే పేద రోగులకు ఉచిత వైద్యాన్ని దూరం చేయడం. మూడవది వచ్చేసి ప్రతిభకు పాడే కట్టడం. నాలుగవది ఎన్టీ రామారావు ఆశయాలకే విరుద్ధం ఇది. ఎన్టీ రామారావు అప్పుడే 83 మొదటి క్యాసెట్ లోనే ప్రచారంలోనే అప్పుడు మెడికల్ కాలేజీలో క్యాపిటేషన్ ఫీజు గురించి ఒక డొనేషన్ కట్టి ఒక విద్యార్థి ఎంబీబీ చేస్తే అతను ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ వచ్చి రామారావు గారు అంత తీవ్రంగా విమర్శించారు. కాబట్టి ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధము, విద్యార్థుల దృష్ట్యా కరెక్ట్ కాదు, రోగుల దృష్ట్యా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఉరితాడైతుంది. అది డెఫినెట్ గా ఇది ఉద్యమం ఆగదు.
ఎందుకంటే దాంట్లో జస్టిఫికేషన్ లేదు. నువ్వు ఒకే ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళ దాంట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళదే. కానీ ఇక్కడ ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ అంతకంటే ఘోరం అన్నమాట. ఓకే. ప్రభుత్వము బిల్డింగ్లు ప్రభుత్వానికి, తర్వాత వచ్చేసి భూమి ప్రభుత్వానిది, మళ్ళా 2 సార్లు ప్రభుత్వం ఇస్తుందంట. ఇది కాక వైబిలిటీ ఫండింగ్ అని చెప్పేసి డబ్బు ఇస్తానంగా ఏమన్నా ఉంటే చూస్తున్నాను. వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇక్కడ పులివెందుల్లో 50 ఎకరాలు మెడికల్ కళాశాలకు, అక్కడ ఎకరా 2 కోట్ల నుండి 5 కోట్లు ఉంది. దాన్ని ఎంతకి 100 రూపాయలకి ఇస్తా అంట. మొత్తం 50 ఎకరాలు 5,000కు చౌక బేరం అనే పాట జ్ఞాపకం వస్తా ఉంది. బిల్డింగ్లు వచ్చేసి 500 కోట్లకు గాను 420 కోట్లు వచ్చేసి ఆల్రెడీ ఖర్చు పెట్టారు. కాబట్టి భూమి గవర్నమెంట్ది, తర్వాత వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టారు, తర్వాత 2 నెలల పాటు జీతభత్యాలు గవర్నమెంట్ ఇస్తుందంట. మళ్ళీ లక్ష్మణ్ గారు చెప్పినట్టు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఇస్తుందంట. అన్ని ఇచ్చినప్పుడు వచ్చేసి వాళ్ళకు వాళ్ళకి ఇవ్వడం అంటే కమిషన్ల కోసమే కదా. ఇది కమిషన్ల దీన్ని ఏమంటారు వచ్చేసేసి. కాబట్టి ఇది చాలా వచ్చేసి ఒక చారిత్రాత్మకమైన తప్పు చేస్తుంది ఈ విషయంలో. మెడికల్ మేము అన్ని పీపీలను వ్యతిరేకించడంలే, అంటూ ఇష్యూ మెడికల్ కళాశాల వచ్చేసి ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలగా శాంక్షన్ అయిందంటను, నిర్మాణ దశల్లో ఉన్నదంటను. ఈ విధంగా ప్రైవేట్కి అప్పచెప్పడం అంటే ఇంతకంటే ఇంకా క్షమించరాని విషయం అనమాట ఇది. కాబట్టి డెఫినెట్ గా అది ఉరితాడవుతుంది. పోగాలం దాపురించిన వాడు, మిత్రలాభంలో చూపుతుంది, పోగాలం దాపురించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్మాణ గంధము వినడు కనడు మూర్ఖనుడని వినాశకాలం దాపురించింది తనకి. అందుకోసమే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను పీపీపీ పద్ధతిలో చేయడమే కాకుండా ఈ రోజు కేబినెట్ లో కూడా మళ్ళా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పిడుగురాలను మళ్ళా పీపీపీ విధానంలో దాన్ని కూడా చేస్తామని చెప్పేసి ఈ రోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. వినాశకాలం దాపురించింది కూటమి ప్రభుత్వానికి. సార్, మీ ఇద్దరితో ఫిబ్రవరి 1 రోజు ఏదైతే కేంద్ర బడ్జెట్ రాబోతుందో ఆ బడ్జెట్ లో ఏపీకి మొండి చెయ్యి తప్ప పెద్దగా ఒరిగేది ఏం లేదు. విభజన హామీలు అని, రాజధాని గురించి కానీ అనేది ఒక ప్రతిపక్షానికి కానీ మేధావులు కానీ ఒక క్లారిటీ ఉంది. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు ఎలా తన ప్రజల్లో చెప్పుకుంటారో అనేది మనం చూద్దాం. చాలా థ్యాంక్స్. నమస్తే.